కర్నూలు జిల్లా పత్తికొండలో ఏఎస్బీ అధికారులు అవినీతి ఉద్యోగిని వలపని పట్టుకున్నారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ శివశంకర్ కు చెందిన పొలం మ్యూటేషన్ చేసేందుకు దేవనకొండ మండలం నల్ల చిలిమిల గ్రామ వీఆర్ఓ 40,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇతని దగ్గరికి కంప్లైంట్ వచ్చి శివకుమార్ అనే వ్యక్తి వచ్చినాడు. వచ్చి ఆయన బిఎస్ఎఫ్ రిటైర్డ్ జవాను. అతనికి మ్యూటేషన్ అంటే పొలం మ్యూటేషన్ కోసం అంటే వాళ్ళ తల్లి పేరు మీద ఉండేది కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయాలనే మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ పని చేయమని చెప్పి అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు. రిక్వెస్ట్ చేసుకుంటే నువ్వు ఆ పని చేయాలంటే 40,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందే అని అడిగాడు. పూర్తి తగ్గిమన్నా కూడా ఏం తగ్గలేదు. ఇంకా ఆయన కోపం వచ్చినాడు. మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినాడు. చేసిన తర్వాత మేము ఈరోజు ఆ డబ్బులన్నీ నోట్ చేసుకొని మా ప్రాసెస్ మొత్తం చేసి ఈరోజు ఇచ్చి పంపిస్తే ఇక్కడ లంచం తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. ఆయన లంచం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పక్కన పెద్ద ఇంకో మనిషికి ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన ఏమో మరి భయం ఏమో మనకు తెలియదు. ఇంకో మనిషికి ఇస్తే అతను ఎంచుకొని జోలో పెట్టుకున్నాడు. ఇద్దరిని మేము అరెస్ట్ చేసాం.